హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు స్నాప్స్ కిచెన్ అండ్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు మనం వీడియోలో చీర కుచ్చుల్ని ఈజీగా ఇంట్లోనే ఎలా కుట్టుకోవాలనేది చూద్దాము. ఫస్ట్ అయితే సిల్క్ దారంతో ఇలా కుచ్చుల్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇవి మీకు చేయడం రానట్లయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ ఓపెన్ చేసి చూడండి. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మనము మోనాలిసా బీడ్స్ అయితే తీసుకున్నానండి ఇక్కడ. అలాగే కుచ్చుల్ని కూడా నేను ఇలా ప్రిపేర్ చేసి తీసుకున్నాను. డైరెక్ట్గా వీటిని సూది దారంతో కుట్టేసుకోవడమే. కుచ్చుల్ని రెడీ చేసి పెట్టుకుంటే మనకు చీరకి కుట్టుకోవడం ఈజీ అయిపోతుంది. ఫస్ట్ సూదిలోకి 2 వరుసల దారాన్ని ఇలా ఎక్కించేసుకొని లాక్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఇలా దారాన్ని లాక్ చేసుకున్న తర్వాత మోనాలిసా బీట్ అనేది ఎక్కించేసుకోవాలి. ఆ తర్వాత ఇలా చిన్న బీడ్స్ని తీసుకున్నాను. ఈ బీడ్స్ ఒక 3 పూసల్ని ఇలా ఎక్కించేసుకోవాలన్నమాట. ఓకేనా. ఇలా ఎక్కించేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సూదిని మోనాలిసా బీడ్స్లోంచి తీసేసుకోవాలి రివర్స్. ఓకేనా. ఇలా చేసుకుంటే మనకు ఈ కింద 3 పూసలు లాక్ అయిపోతాయి ఇలా అన్నమాట. సో ఇలా వచ్చేస్తుంది మనకు. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు సూదిని శారీకి ఇలా లాక్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకు పూసలు అనేవి ఇలా లాక్ అయిపోతాయి. సో మళ్ళీ ఒకసారి ఇలా తీసేసుకుంటే దారం అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఇలా సూదిలో నుంచి దారాన్ని ఎక్కించేసుకొని ఇలా లాగవాలి అంతే. ఇప్పుడు మనకు ఈ బీడ్స్ అనేవి లాక్ అయిపోయాయి. ఆ తర్వాత కొంచెం ఒక 1/2 ఇంచ్ ఇలా వదిలేసుకొని ఇప్పుడు కుచ్చుని వేసేసుకోవాలన్నమాట. సో మనం ఐడియాతోని ఇలాగా చీర కుచ్చుని చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు సూదిని ఇలా లాక్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో నుంచి మనము ప్రిపేర్ చేసుకున్న టాజిల్స్ ఉన్నాయి కదా సిల్క్ దారంవి, ఆ కుచ్చుని పెట్టేసుకోవాలన్నమాట. ఇలా కుచ్చుల్ని ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా అన్నమాట. ఇలా ఇప్పుడు మళ్ళీ కుచ్చుని తీసుకున్న తర్వాత శారీకి ఇలా దారంని లాక్ చేసేసుకోవాలి. సో మళ్ళీ ఒకసారి ఇలా తీసేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది. ఇంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా ఈ డిజైన్ అయితే కుట్టేసుకోవచ్చు. సో మనకు రిస్క్ ఇక్కడ అంటే కుచ్చుల్ని ప్రిపేర్ చేసుకోవడం దగ్గరనే టైం అవుతుంది. శారీకి గుచ్చుకోవడం ఈజీగా మనం వేసేసుకోవచ్చు అనమాట. సో ఇలా 1/2 ఇంచ్ గ్యాప్తో మనం కుచ్చుల్ని బీడ్స్ని వేసేసుకుంటే చీర కుచ్చులు అనేవి చాలా నీట్గా అందంగా వచ్చేస్తాయి. ఈ విధంగా మనం పూసల్ని అలాగే కుచ్చుల్ని ఇలా కుట్టేసుకుంటే మన శారీ మొత్తం కూడా ఇలాగే కంప్లీట్ అయిపోతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఫైనల్గా కుట్టేసిన తర్వాత చీర లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది.